హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. నాకు గోరింటాకు డిఫరెంట్ మెథడ్స్‌లో తయారు చేయాలన్నా, పెట్టుకోవాలన్నా చాలా ఇష్టమండి. సో, ఇవాళ వచ్చేసి బూస్ట్‌తో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండీ ఎంత ఎర్రగా పండిందో. ఇది ఎక్కువ రోజుల వరకు ఆగుతుందండి. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం అండి. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మళ్ళీ మీకు డౌట్స్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, ఈ బూస్ట్తో తయారు చేసినటువంటి గోరింటాకు ఇది ఒక డిఫరెంట్గా ఉంటుందండి. కలరు మంచిగా డార్క్ కలర్లో ఒక మెరూన్ రెడ్ మిక్స్ అయ్యి చాలా బాగుంటుందండి ఈ కలరు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి మీరు ఫిదా అయిపోతారండి, అంత బాగుంటుంది ఈ కలరు. ఇక మీరు ఈ గోరింటాకుని అస్సలు వదిలిపెట్టలేరండి, అంత ఇష్టపడతారు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. బూస్ట్తో గోరింటాకు అనేది చాలా బాగుంటుంది. ఈ గోరింటాకు తయారు చేసేటప్పుడు కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. బూస్ట్ స్మెల్ అనేది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా. ఇదైతే వారం రోజుల వరకు అస్సలు పోదండి. సోప్ పెట్టి క్లీన్ చేసిన, గిన్నెలు శుభ్రం చేసిన, అదేవిధంగా బట్టలు కూడా అస్సలు అంటదండి. చాలా మంచి డార్క్ కలర్లో పండుతుంది. చూస్తున్నారు కదండి, దగ్గర నుంచి చూస్తాను చూడండి ఎంత బాగా పండిందో. ఇది ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఇది చేతికి పెట్టుకున్న ఒక 2 మినిట్స్కే మనము శుభ్రం చేసుకోవచ్చండి. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభం. అదేవిధంగా ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకి ఎక్కువసేపు కోన్ పెడితే ఉంచుకోలేరు కదండి. ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బూస్ట్ తోటి గోరింటాకు తయారు చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా ఇమీడియట్గా కూడా వాష్ చేయొచ్చు. ఒక్కసారి ఈ గోరింటాకుని తయారు చేసి పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోరింటాకు పెట్టుకోవచ్చు. ఈ గోరింటాకుని క్లీన్ చేసిన తర్వాత తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనము కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకున్నామంటే ఇంకా కాస్త డార్క్ షేడ్ వస్తుందండి. ఇది నెయిల్స్కి కూడా చాలా ఎర్రగా పండుతుందండి. నెయిల్ పాలిష్ బదులు నెయిల్స్కి వేసుకున్నా కూడా ఈ గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. పాదాలకు కూడా పెట్టుకోవచ్చండి. పిల్లలకి స్కూల్ డేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఫేర్వెల్ పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా గోరింటాకు పెట్టారంటే 2 చేతులకి చాలా అందంగా ఉంటుందండి. ఈ గోరింటాకు అనేది మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంకా ఇలాంటి మంచి నేను గోరింటాకు వీడియోస్ చూపిస్తూనే ఉంటానండి. ఇది కాసేపు అయిన తర్వాత చూడండి ఇంకాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అయింది. ఈ విధంగా కొద్దిగా డార్క్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత జస్ట్ ఒక 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని అప్లై చేసి అంతా కూడా ఒకసారి మనమంతా హ్యాండ్ అంతా కూడా అప్లై చేసుకున్నామంటే చాలా అంటే చాలా డార్క్ షేడ్కి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ రోజుల పాటు అస్సలు పోదండి. మొత్తం అంతాను ఈ విధంగా హ్యాండ్కి అంతా కూడా ఒకసారి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నామంటే అస్సలు పోదండి. 1 వీక్ వరకు ఎంత సోప్ పెట్టి వాష్ చేసినా కూడా అస్సలు పోదు. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడాను రబ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 చుక్కల కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుందండి. 2 చేతులకి 2 కాళ్ళకు పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. దీనికోసం ఒక బూస్ట్ ప్యాకెట్ తీసుకుంటున్నా అండి. నేను ఈ ప్యాకెట్ అంతా యూజ్ చేయట్లేదండి, కొద్దిగా వేస్తున్నా. మీరు 2 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ తీసుకున్నారంటే సరిపోతుంది. ఇక ఒక కొబ్బరి చిప్ప మనం వేస్ట్ అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి, ఈ కొబ్బరి చిప్పని కూడా తీసుకుంటున్నా. ఓన్లీ కొబ్బరి చిప్పతో కూడా చేయొచ్చు, కానీ ఈ బూస్ట్ తోటి చాలా డిఫరెంట్ షేడ్ వస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. కొబ్బరి చిప్పలతో చేసినటువంటి గోరింటాకు ఎక్కువ రోజులు ఆగదండి. అది కూడా కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బూస్ట్తో చేసిన గోరింటాకు అనేది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ బూస్ట్తోనే కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీస్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా చిన్న పీసెస్గా వీటిని మనము విరగొట్టుకోవాలండి. పెద్ద పీసెస్ ఉండడం వల్ల ఏంటంటే లిక్విడ్ మోతాదు అనేది తక్కువగా వస్తుంది. సో వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొబ్బరి చిప్పల్ని. కొబ్బరి చిప్పకున్నటువంటి పీచు ఉన్నా పర్లేదండి. ఈ విధంగా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. మనము గిన్నె ఏర్పాటు చేసుకోవడానికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వాలండి. ప్రతి 4 రోజులకు ఒక మెహందీ వీడియో మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. నాకు తెలిసిన మెథడ్స్ ఇంకా నేను తెలుసుకొని రకరకాల మెథడ్స్ అయితే నేను గోరింటాకు వీడియోస్ చూపిస్తూనే ఉంటాను. మన ఛానల్లో ఓన్లీ గోరింటాకు వీడియోసే కాదండి, ఆల్ ఇన్ వన్ ఛానల్ హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, ముగ్గులు అన్నీ ఉంటాయండి. ఈ విధంగా కొద్దిగా బూస్ట్ వేస్తున్నానండి. 2 రూపీస్ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ అంతా వేసుకోండి.
ఒక హాఫ్ ప్యాకెట్ వేస్తున్నానండి 5 రూపీస్ ప్యాకెట్లో. ఇక మధ్యలో కాస్తంత ప్లేస్ ఉంచాం కదండి, ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకోండి. చిన్న బౌల్ పెట్టడం వల్ల ఏంటంటే లిక్విడ్ అంతా పక్కన పడిపోతుంది. ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ పెట్టుకోండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వారికైతే ఈ బౌల్స్ తెలిసే ఉంటాయి. నేను మెహందీ కోసమే పెట్టుకున్నానండి పాత గిన్నెల్ని. ఇక పైన ఒక గిన్నెతో ఈ విధంగా వాటర్ పెట్టుకోవాలండి, ఆవిరి పోకుండా చూసుకోవాలి. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత సిమ్లో ఉంచాలండి ఫ్లేమ్ అనేది. ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్లో ఉంచుకొని గోరింటాకు లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలండి. హైలో ఉంచడం వల్ల ఏంటంటే లిక్విడ్ తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతుంది. మనం స్టవ్ దగ్గర నిలబడుకొని చూసుకోవాలండి. ఒక 2 మినిట్స్కే గోరింటాకు అయితే తయారైపోతుంది. మనం స్టవ్ వెలిగించిన వెంటనే చూడండి గోరింటాకు లిక్విడ్ అయితే ఫామ్ అవుతుంది. ఇక ఒక 2 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి, గోరింటాకు అయితే తయారైపోయింది. కరెక్ట్గా 2 మినిట్స్కి గోరింటాకు అయితే తయారైపోతుందండి. ఇంకాసేపు ఉంచుకున్నా కూడా ఇంకాస్త వస్తుంది, కానీ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇక ఇప్పుడు మనకి ఎంత లిక్విడ్ వచ్చిందో అంత లిక్విడ్ ఇంకాస్త వస్తుందండి. మీరు ఇంకా ఒక 1 మినిట్ పాటు ఉంచుకోండి. ఇక నేను వేరేగా బౌల్లోకి దీన్ని సపరేట్ చేసుకుంటున్నా అండి. కొద్దిగా ఎక్కువ లిక్విడ్ వచ్చినప్పుడు మనము సపరేట్ ఒక డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు అస్సలు పాడవదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే 2 నిమిషాలు పెట్టుకోవచ్చండి. ఫంక్షన్స్కి కానీ, పార్టీస్కి కానీ, మ్యారేజెస్కి కానీ వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా గోరింటాకు చేతికి పెట్టుకున్నామంటే అందరి చూపు మన చేతులపైనే ఉంటుంది. అంత అందంగా ఉంటుందండి. ఇలా చేసావు ఈ గోరింటాకు అని అడుగుతారు. ఎందుకంటే ఇది కోన్ కాదు, అలాగని ఆకు కాదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ మెథడ్లో చేశారంటే ఎక్కువ రోజులు కూడా ఆగుతుందండి. ఇక కొద్దిగా కుంకుమని మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ కుంకుమ పడిందంటే మళ్ళీ ఇది గట్టిగా అవుతుందండి, డిజైన్ వేసుకునేకి అనుకూలంగా ఉండదు. కాబట్టి అలాగని మరీ జారుడుగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఇంకాస్త కుంకుమని యాడ్ చేసుకోండి. ఇక నా చేతికి వేస్తాను చూడండి, రైట్ హ్యాండ్కి వేస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్కి ఆల్రెడీ నేను 4 డేస్ బ్యాక్ జీలకర్రతో గోరింటాకు చేశాను కదండి, చాలా డార్క్ షేడ్లో పండింది. ఇది 4 డేస్ అయిందండి, అస్సలు కొద్దిగా కూడా పోలేదు. మీరు కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో కూడా చూసేయండి. జీలకర్రతోటి గోరింటాకు 4 డేస్ అయింది, అస్సలు పోలేదండి. అందుకని చెప్పి నేను నా రైట్ హ్యాండ్కి వేస్తున్నానండి. సో ఈ విధంగా వేసానండి, సింపుల్గా జస్ట్ ఒక ఫ్లవర్ లాగా వేసి చుట్టూరా చిన్న డాట్స్ లాగా పెడుతున్నానండి. రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్కి అయితే డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు, కానీ లెఫ్ట్ హ్యాండ్ తోటి డిజైన్ వేయడం అనేది చాలా కష్టం కదండి. సో ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్ అయితే వేస్తున్నాను. ఈ సింపుల్ డిజైన్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తోటి చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇక ఫింగర్స్కి అయితే నార్మల్గా షేడ్ ఇస్తున్నానండి. ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా అనిపించింది, అదేవిధంగా ఈ గోరింటాకు కలర్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. జస్ట్ ఈ విధంగా షేడ్ లాగా ఇస్తున్నానండి. చూస్తున్నారు కదండి, మొత్తం ఫైనల్గా ఈ విధంగా వేసానండి. ఒక చిన్న సింపుల్ ఫ్లవర్ని ఫింగర్స్కి ఈ విధంగా షేడ్ ఇచ్చాను. ఇక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోండి. మళ్ళీ పండిన తర్వాత ఆ గ్యాప్స్ అనేది తెల్లగా అలాగా కనపడుతూ ఉంటుంది, చూడడానికి అసలు బాగోదు. కాబట్టి మొత్తం ఇదంతా ఫిల్ చేసేటప్పుడు ఫింగర్స్కి మొత్తం ఫుల్గా షేడ్ ఇవ్వాలి, ఇక్కడ గ్యాప్స్ లేకుండా. ఇక 2 నిమిషాల తర్వాత నేను క్లీన్ చేస్తాను చూడండి, ఎక్కువసేపు ఏమి ఉంచుకోవట్లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలకే క్లీన్ చేస్తున్నా చూడండి. నాకైతే ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి, బూస్ట్తో తయారు చేసినటువంటి గోరింటాకు అనేది చాలా మంచి కలర్ వస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. పెళ్లి కూతుర్లకి పాదాలకు పారాణిలాగా ఈ విధంగా చేతులు నిండా పెట్టామంటే చాలా అందంగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, న్యాచురల్గా మన చేతులతో తయారు చేసినటువంటి గోరింటాకు నాకు చాలా ఇష్టం అండి. డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేసి గోరింటాకు పెట్టుకోవాలన్నా కూడాను నాకు చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడాను. ఆడవారికి గోరింటాకు అంటే చాలా ఇష్టం కదండి. మన అరచేతిలో అందంగా ఒదిగిపోతుంది, మన అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. మీలో ఎంతమందికి ఈ ఆర్గానిక్ మెహందీ లిక్విడ్స్ అంటే ఇష్టం అనేది కమెంట్ చేయండి. ఆకు గోరింటాకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి, అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా మన చేతులతో మనమే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి లిక్విడ్ని తయారు చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ కలర్ ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కూడాను అడగండి. సో చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో.
ఇది నెయిల్స్కి కూడాను చాలా మంచి డార్క్ షేడ్ వస్తుందండి. చాలామంది నెయిల్స్కి మెహందీ ఎలా చేయాలి అని అడిగారు కదండి. సో ఈ మెథడ్లో మీరు నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి డార్క్ షేడ్లో పండుతుందండి. ఇక ఏ గోరింటాకైనా సరే అండి, మనం వాష్ చేసిన తర్వాత పూర్తిగా తడంతా ఆరిన తర్వాత కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలండి. తడి మీద కాకుండా ఒక 2-3 చుక్కలు కోకోనట్ ఆయిల్ని అప్లై చేశారంటే చాలా మంచి డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అదేవిధంగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి. ఎక్కువ రోజులు అనేది గోరింటాకు పోకుండా ఆగుతుందండి. గిన్నెలు శుభ్రం చేసిన, బట్టలు వాష్ చేసినా కూడాను గోరింటాకు అనేది అస్సలు పోదు. కొద్దిగా జస్ట్ 2-3 చుక్కలు కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసేయండి. ఇంకా డార్క్ షేడ్లోకి మారుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడాను అప్లై చేసుకోవాలండి. జస్ట్ 2-3 చుక్కలు. మీకు ఈ సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా అడగండి. నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.